2 జూన్ 2026 నుండి 27 జూలై 2027 వరకు కలిగినటువంటి గురుగ్రహ గోచార ఫలితాలను ధనస్సు రాశి వారికి తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి అష్టమ స్థానంలో గురువు యొక్క గోచారము కలగడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క అష్టమ స్థానంలో గురువు ఉచ్చస్థితిని పొంది గోచార క్రమంలో ప్రయాణిస్తున్న కారణము చేత కొన్ని కష్టాలు ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఏర్పడబోచున్నది. కొంతకాలంగా శుభకరమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుత గోచార రీత్యా గురువు యొక్క గమనము చేత కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక చికాకులు కలగడానికి ధనస్సు రాశి వారికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మానసిక ప్రశాంతత తగ్గడం వలన ఆర్థిక అభివృద్ధి కూడా వెనుకడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా శ్రమ చేస్తూ ఉంటారు. శ్రమకు తగినటువంటి ఫలితము అందకపోవడం వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు. శ్రమకు తగిన ఫలితము లేక మానసిక అప్రశాంతత ఎక్కువ అవ్వడము, మరియు రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి పై అధికారుల నుండి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. అధికారుల ద్వారా, పార్టీ సభ్యుల నుండి కూడా వివాదాలు కలుగుటకు ఈ కాలంలో ఎక్కువ అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి గౌరవ ప్రతిష్టలు తగ్గడానికి, అలాగే పార్టీ సభ్యుల మధ్య విభేదాలు పెరగడానికి కూడా ఈ కాలంలో అవకాశాలు కల్పించబడుతూ ఉంటాయి. కుటుంబ వాతావరణం చెల్లాచెదురుగా ఉంటుంది. మానసికంగా ఎవరికి వారు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే ధనస్సు రాశి వారి కారణం చేత ఇతర వ్యక్తులకు మానసిక ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులలో ఒక వ్యక్తి ఇబ్బంది పడినప్పటికీ కూడా కుటుంబం అంతా కూడా ఇబ్బందిగా ఉంటుంది, అలాగే ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. కావున ఈ యొక్క ప్రభావం కుటుంబ సభ్యుల అందరిపైన పడడానికి అవకాశం ఉంటుంది. కష్టతరమైనటువంటి నష్టాలను కలిగించేటటువంటి ప్రయాణాలు ఏర్పడుతూ ఉంటాయి. చేసేటటువంటి ప్రయాణాలలో అసౌకర్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చేయదలిచినటువంటి పూర్తి అసంపూర్తిగా జరగడం వలన చిన్నపాటి మానసిక చింతలు కూడా మొదలవడానికి అవకాశం ఉంటుంది. మనిషిలో కూడా మనం గమనించినప్పుడు వారి యొక్క శక్తి, యశస్సు క్షీణతకు గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. చూసిన వెంటనే మనిషి చక్కగా ఉన్నాడు అనుకునే వారికి ఈ కాలంలో క్షీణించినట్లు కొంత కనబడడానికి అవకాశం ఉంటుంది. మనము తినేటటువంటి ఆహారము ద్వారా శక్తిని పుంజుకోవాలి. కావున ధనస్సు రాశి వారు సరి అయినటువంటి సమయానికి తగిన ఆహారాన్ని స్వీకరించడం ఔషధంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉండేటటువంటి వారు తగిన జాగ్రత్తలను ముందుగుండా పాటించడం వలన కొంత అనారోగ్యాన్ని నుంచి బయటపడుతూ ఉంటారు. ఎక్కువగా ఈ సమయంలో దొంగల భయానికి మరియు దోపిడీకి గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇళ్లలో కానీ లేదా వ్యక్తిగతంగా కానీ వస్తువులు పోవటానికి మరియు ధనము కూడా కొంత నష్టపోవడానికి అవకాశం ఉంది. కావున మీకు సంబంధించినటువంటి ధన వ్యవహారాలను తగిన జాగ్రత్తలతో కాపాడుకోవలసిందిగా చెప్పవచ్చు. తెలియనటువంటి భయాలు, కష్ట నష్టాలు అధికమవుతూ ఉంటాయి. కావున ఈ కాలంలో శ్రీమాతను ఉపాసించడం, అమ్మవారి యొక్క నామస్మరణ నిరంతరము చేయడం వలన గురుగ్రహ గోచార స్థితి కారణంగా ఏర్పడినటువంటి కష్టాల నుండి ఈ సంవత్సర కాలంలో బయటపడడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రతిదినము శ్రీ లలితా సహస్రనామ పారాయణాదులు చేయడము జీవితంలో ఎంతో ఉపయుక్తంగా మారతాయి. మరియు గురువు యొక్క అనుగ్రహం పొందడానికి కూడా ఈ యొక్క నామపారాయణ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. నమస్కారం. శ్రీమాత్రే నమః.